బయట ప్రపంచంలో నాయకుడు అనంటే పైనుంచి ఆదేశాలు ఇచ్చేవాడు, పైనుంచి ఆదేశాలు ఇచ్చేవాడు. అయితే 43వ వచనం, అది టర్నింగ్ పాయింట్. మీలో అలాగుండకూడదు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఒక్క మాటతో అది కొట్టిపడేశాడు. అది ఉండకూడదు మీలో. అలా అజ్మాయిషి, పైనుంచి అధికారం చలాయించడం, పైనుంచి ఒత్తిడి కలిగించడం, అది ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన యెడల వాడు మీకు పరిచారము చేయవాడై ఉండాలి. నువ్వు క్రీస్తు రాజ్యంలో గొప్పవాడు అని ఎలా అనిపించుకుంటావు? క్రీస్తు రాజ్యంలో నీకు ఎప్పుడు ఘనత దక్కుద్ది? క్రీస్తు రాజ్యంలో ఎప్పుడు కిరీటం దక్కుద్ది? ఎప్పుడంటే ఎంతగా కిందకి దిగితే, ఎంత పైకి ఎక్కితే కాదు, ఎంత దిగితే, ఎంత